Very good morning, students. Today presentation on design of mission members 2 presented by Y. Krishna, Department of Mechanical Engineering, EBS Institute of Technology, Kavali. Next subject name is design of mission members 2. So continuation of the curved beam. So నేను మనం ప్రాబ్లమ్స్ చూసాం కదా 4 ప్రాబ్లమ్స్. సో దాని ప్రాబ్లమ్స్ కంటిన్యూషన్ అనమాట. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం. A crane hook of rectangular cross section 30 mm width or 40 mm deep has an inner radius of the curvature as 90 mm. సో అంటే రెక్టాంగులర్ క్రాస్ సెక్షన్ వచ్చేసి విడ్త్ వచ్చేసి 30 mm, హైట్ డెప్త్ వచ్చేసి 60 mm. సో రేడియస్ ఆఫ్ ది క్రాస్ సెక్షన్ వచ్చేసి 90 mm. ద లోడ్ లైన్ ఈజ్ ఎట్ 80 mm. సో ఫోర్స్ వచ్చేది మనకి 80 mm ఫ్రమ్ ఇన్సైడ్ ది సెక్షన్. సో మనకి డాట్ లైన్ చూసారు కదా, ఇది మన సెంటర్ లైన్. సో ఈ సెంటర్ లైన్ దగ్గర నుంచి ఇన్సైడ్ ఆఫ్ ది సెక్షన్ ఇచ్చాడు, అంటే మన డిస్టెన్స్ వచ్చేసి 80 mm ఇచ్చాడు అనమాట. సో మన సర్కిల్ యొక్క రేడియస్ వచ్చేసరికి 90 mm. సో అక్కడి నుంచి 80 mm వచ్చేసి ఇన్సైడ్ సెక్షన్ ఆఫ్ ది ఫైబర్. సో డిటర్మైన్ ది మ్యాక్సిమం ఫైబర్ స్ట్రెసెస్ induced if carries a load 30 kN. సో ఇక్కడ మనకి ఎఫ్, సో ఎఫ్ ఈక్వల్ టు 30 kN లోడ్ అప్లై చేసినప్పుడు దాని యొక్క మ్యాక్సిమం ఫైబర్ స్ట్రెస్ ఎంత అని కనుక్కోమన్నాం. సో మనకి డయాగ్రామ్ ఇవ్వరు, సో మనమే నోట్ చేసుకోవాలి ఈ మ్యాటర్ ప్రకారం. సో క్రేన్ హుక్ కాబట్టి సో మనకి క్రేన్ హుక్ డ్రా చేసుకుందాం. నెక్స్ట్ ఇది సెంటర్ లైన్ వచ్చేసి, ఈ డాటర్ లైన్ వచ్చేసి మనకి ఈ క్రేన్ హుక్ యొక్క మిడ్ పాయింట్, మిడిల్ లైన్, సెంట్రల్ యాక్సిస్ లైన్. సో ఇక్కడ మనకి రెక్టాంగులర్ క్రాస్ సెక్షన్ చూసారు కదండి. సో దీని యొక్క హైట్ వచ్చేసరికి 30 mm, డెప్త్ వచ్చేసరికి 60 mm. సో ఈ కర్వ్ యొక్క రేడియస్ వచ్చేసరికి మనకి ఇన్నర్ రేడియస్ ఆఫ్ ది కర్వేచర్ వచ్చి 90 mm. ది లోడ్ లైన్, సో మనకి ఇక్కడ నుంచి రెక్టాంగులర్ క్రాస్ సెక్షన్ స్టార్ట్ పాయింట్ దగ్గర నుంచి ఈ సెంట్రల్ లైన్ యొక్క డిస్టెన్స్. సో ఇది ఇన్సైడ్ ఇచ్చాడు కాబట్టి ఒక 10 mm రెడ్యూస్ చేసుకొని సో డిస్టెన్స్ వస్తుంది అనమాట 80. సో గివెన్ డేటా. నెక్స్ట్ దీని యొక్క సెంటర్ నుంచి ఇది ఒక లెంత్ వచ్చేసి క్యాపిటల్ ఎల్ ఈక్వల్ టు ఆర్సీ మైనస్ 10. సో మన ఫార్ములాస్ నోట్ చేసుకోండి. సో మనకి ఆర్సీ అనేది సెంట్రల్ లైన్ నుంచి రెక్టాంగులర్ క్రాస్ సెక్షన్ యొక్క మిడ్ పాయింట్కి మనం ఆర్సీ అంటాం. సో యాక్చువల్గా మనకి ఎల్ ఈక్వల్ టు ఆర్సీ ఫార్ములా మనకి తెలుసు కాబట్టి ఇక్కడ లెంత్ ఇచ్చేస్తున్నాడు 80 mm. సో ఆ ఎల్ ఈక్వల్ టు ఆర్సీ మైనస్ 10. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు లోడ్ ఈజ్ ఈక్వల్ టు 30 kN. దాన్ని మన న్యూటన్లో కన్వర్ట్ చేసాం 30 × 10³ N. సో రేడియస్ ఆఫ్ ఇన్నర్ ఫైబర్ ఆర్ఐ ఈజ్ ఈక్వల్ టు 90 mm. సో డిస్టెన్స్ టు లోడ్ ఫ్రమ్ ఇన్సైడ్ ఆఫ్ ది క్రాస్ సెక్షన్ 80 mm. ఇన్సైడ్ ఆఫ్ ది క్రాస్ సెక్షన్ ఆఫ్ ది లోడ్ వచ్చేసి మనకి 80 mm. Load is acting at 10 mm. So towards inside from the center of the curvature from the figure. సో మనం చూసాం కదా, సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి ఇన్సైడ్ 10 mm రెడ్యూస్ చేసుకొని మన టోటల్ లెంత్ అనేది ఇక్కడ మనం క్రియేట్ చేసాం. సో నెక్స్ట్ కంటిన్యూషన్. సో ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్సీ మైనస్ 10. సో మనకి డయాగ్రామ్ మనకి ఎక్కడ వస్తుందంటే మన డేటా బుక్లో ఉంటుంది. డేటా బుక్లో వచ్చేసి జలాలుద్దీన్ డేటా బుక్. సో పేజీ నెంబర్ 42.9.
4.29 పేజీ నెంబర్ జలాలుద్దీన్ డేటా బుక్లో ఉంటుంది. సో మన రెక్టాంగులర్ క్రాస్ సెక్షన్, సో దాని యొక్క ఆర్సీ వాల్యూ, ఆర్ఎన్ వాల్యూస్ ఉంటాయి. ఒకసారి చూడండి. సేమ్ డయాగ్రామ్ యాస్టీస్గా మన డేటా బుక్లో ఎలా ఉందో అలా నోట్ చేసుకోండి. సో దాంట్లో ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. సేమ్ యాస్టీస్ రెక్టాంగులర్ క్రాస్ సెక్షన్. సో ఇది మన సెంట్రల్ లైన్. సో సెంట్రల్ లైన్ నుంచి ఆర్ఐ ఇన్నర్ రేడియస్ యొక్క డిస్టెన్స్ ఈక్వల్ టు ఆర్ఐ. సో మనకి డాటల్ లైన్ వచ్చేసి న్యూట్రల్ యాక్సిస్, ఇది వచ్చేసి సెంట్రల్ యాక్సిస్. సో మన సెంట్రల్ లైన్ నుంచి న్యూట్రల్ యాక్సిస్ మధ్య డిస్టెన్స్ వచ్చేసి ఆర్ఎన్. సెంట్రల్ లైన్ నుంచి సెంట్రల్ యాక్సిస్ దగ్గర ఉన్న డిస్టెన్స్ వచ్చేసి ఆర్సి. నెక్స్ట్ సెంట్రల్ లైన్ నుంచి అవుటర్ ఫైబర్, అవుటర్ రేడియస్, సో దీని యొక్క డిస్టెన్స్ వచ్చేసి R0. సో ఈ హెచ్ అనేది ఈ రెక్టాంగులర్ క్రాస్ సెక్షన్ యొక్క టోటల్ హైట్ అనమాట. హెచ్ ఈక్వల్ టు 60. బి బ్రెడ్త్ ఈక్వల్ టు 30 mm. సో ఇలా మనకి ప్రాబ్లంలో ఇచ్చేస్తున్నాడు. బి ఇచ్చేస్తున్నాడు, హైట్ ఇచ్చేస్తున్నాడు. హైట్ అంటే మన డీప్ అనమాట. డీప్ ఈక్వల్ టు 60 mm, బ్రెడ్త్ వచ్చేసి 30 mm. నెక్స్ట్ ఈ స్మాల్ ఈ వచ్చేసి డిస్టెన్స్ బిట్వీన్ న్యూట్రల్ యాక్సిస్ టు సెంట్రల్ యాక్సిస్ వచ్చేసి మనకి స్మాల్ ఈ అంటాం. రేడియస్ ఆఫ్ ది ఇన్నర్ ఫైబర్ దగ్గర నుంచి న్యూట్రల్ యాక్సిస్, సో డిస్టెన్స్ బిట్వీన్ న్యూట్రల్ యాక్సిస్ టు రేడియస్ ఆఫ్ ది ఇన్నర్ ఫైబర్ ఈక్వల్ టు సిఐ. సో అలాగే మన C0 వచ్చేసరికి డిస్టెన్స్ బిట్వీన్ న్యూట్రల్ యాక్సిస్ టు అవుటర్ ఫైబర్, సో దాని యొక్క డిస్టెన్స్ మనం CO అంటాం. సో మనకి క్రాస్ సెక్షన్ ఆఫ్ ది రెక్టాంగిల్, సో మనకి రెక్టాంగిల్ క్రాస్ సెక్షన్ మనకి డ్రా చేసుకున్నాము. సో విత్ నోటేషన్స్. సో దీంట్లో మనకి ఆర్ఐ వాల్యూ ఆల్రెడీ ఇచ్చేస్తున్నాడు. ఆర్ఐ అంటే రేడియస్ ఆఫ్ ది కర్వేచర్. సో రేడియస్ ఆఫ్ ది కర్వేచర్ వచ్చి మనకి 90 mm అందుకే మనం మెన్షన్ చేసాం. నెక్స్ట్ R0. సో R0 అంటే మనకి ఏంటి, హైట్, రేడియస్ ఆఫ్ ది అంటే డెప్త్ ఆఫ్ ది రెక్టాంగిల్ ప్లస్ ఆర్ఐ. అది ఇక్కడ ఫార్ములా. R0 ఈజ్ ఈక్వల్ టు ఆర్ఐ ప్లస్ హెచ్. సో ఆర్ఐ వాల్యూ వచ్చేసి మనకి 90, హైట్ ఈక్వల్ టు 60. టోటల్ R0 వచ్చేసి మనకి 180 mm. సో R0 అంటే రేడియస్ ఆఫ్ ది అవుటర్ ఫైబర్, సో ఆర్ఐ అంటే రేడియస్ ఆఫ్ ది ఇన్నర్ ఫైబర్. సో అదనమాట. నెక్స్ట్ హైట్ ఈక్వల్ టు 60 mm, బ్రెడ్త్ ఈక్వల్ టు 30 mm. సో ఇప్పుడు మనకి పాయింట్ అవుట్ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ స్టార్ట్ చేస్తాం. సో ఫస్ట్ మనకు కనుక్కోవాల్సింది రేడియస్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్. సో మన రెక్టాంగులర్ క్రాస్ సెక్షన్లో రేడియస్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ ఫార్ములా ఏంటి అంటే ఆర్ఎన్ ఫార్ములా. సో మన ఆర్ఎన్ ఫార్ములా వచ్చేసి మన డేటా బుక్లో ఉంటుంది చూడండి. ఆర్ఎన్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై లాగ్ ఈ R0 బై ఆర్ఐ. సో ఇది మన రేడియస్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ ఫార్ములా. సో పక్కన కావాలంటే నోట్ చేసుకోండి. ఫ్రమ్ జలాలుద్దీన్ డేటా బుక్ 4.29 రెక్టాంగులర్ క్రాస్ సెక్షన్ దగ్గర మనకి ఫార్ములా అనేది ఉంటుంది. సో సబ్స్టిట్యూట్ ద వాల్యూ. సో హైట్ హెచ్ ఈక్వల్ టు 60, లాగ్ ఈ R0 వచ్చేసి మనకి ఎంత వచ్చింది 150. సో 150 ఎలా వచ్చింది, 90 ప్లస్ 60 ఈక్వల్ టు 150. R0 బై ఆర్ఐ కాబట్టి 150 బై 90. సో మనం క్యాలిక్యులేట్ చేస్తే 117.457 millimeters వస్తుంది అనమాట. సో ఆర్ఎన్ వాల్యూ. నెక్స్ట్ రేడియస్ ఆఫ్ ది సెంట్రాయిడల్ యాక్సిస్. సో న్యూట్రల్ యాక్సిస్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ సెంట్రాయిడల్ యాక్సిస్. సో ఆర్సీ ఈజ్ ఈక్వల్ టు, సో ఫార్ములా ఆర్ఐ ప్లస్ హెచ్ బై 2. ఇక్కడ ఫార్ములా డైరెక్ట్గా రాసేస్తున్నాను. సో ఆర్సీ ఈజ్ ఈక్వల్ టు ఆర్ఐ, సో ఆర్ఐ ప్లస్ హెచ్ బై 2. సో ఆర్ఐ అంటే 90, హైట్ అంటే 60/2. సో 90 ప్లస్ 60/2. సో 60/2 అంటే మనకి 30 వస్తుంది. సో 90 ప్లస్ 30 120 mm. సో ఆర్సీ ఈజ్ ఈక్వల్ టు 120 mm. సో నెక్స్ట్ ఫైనల్ వచ్చేసరికి ఇంకా ఎసెంట్రిక్ స్మాల్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఆర్సీ మైనస్ ఆర్ఎన్. సో ఇక్కడ మనం ఆర్సీ కనుక్కున్నాము, ఆర్ఎన్ కనుక్కున్నాం. సో 120 మైనస్ 117.457. సో దట్ ఈక్వల్ టు 2.543 mm. సో ఎసెంట్రిక్ అంటే డిస్టెన్స్ బిట్వీన్ న్యూట్రల్ యాక్సిస్ టు సెంట్రల్ యాక్సిస్ మధ్య డిస్టెన్స్ వచ్చేసి మనకి 2.54 mm అనమాట. సో మనకి ఈ ఎసెంట్రిసిటీ యాడ్ ఉందో ఇక్కడే చూడండి. సో డిస్టెన్స్ బిట్వీన్ న్యూట్రల్ యాక్సిస్ టు సెంట్రల్ యాక్సిస్ రెండింటి మధ్య ఉన్న డిస్టెన్స్ని మనం ఎసెంట్రిక్ ఈ అంటాం. సో దానికి డిస్టెన్స్ వచ్చేసరికి 2.543 millimeters అన్నమాట.
నెక్స్ట్ సిఐ. సో సిఐ వచ్చేసి మనకి డిస్టెన్స్ బిట్వీన్ న్యూట్రల్ యాక్సిస్ టు అవుటర్ ఫైబర్. సో సిఐ వచ్చేసి డిస్టెన్స్ బిట్వీన్ న్యూట్రల్ యాక్సిస్ టు ఇన్నర్ ఫైబర్. సిఐ డిస్టెన్స్ బిట్వీన్ న్యూట్రల్ యాక్సిస్ టు ఇన్నర్ ఫైబర్ అంటే మన ఇక్కడ డాటల్ లైన్ చూసారు కదా ఎన్ఏ. సో అక్కడ నుంచి ఈ మన ఆర్ఐ ఇన్నర్ ఫైబర్ యొక్క డిస్టెన్స్ని మనం సిఐ అంటాం. ఆర్ఎన్ మైనస్ ఆర్ఐ. సో దట్ ఈక్వల్ టు ఆర్ఎన్. సో 117.459 మైనస్ ఆర్ఐ మనకి 90. సో దట్ ఈక్వల్ టు 27.457 మిల్లీమీటర్స్. నెక్స్ట్ సి నాట్. సో సి నాట్ వచ్చేసరికి డిస్టెన్స్ బిట్వీన్ న్యూట్రల్ యాక్సిస్ టు అవుటర్ ఫైబర్. న్యూట్రల్ యాక్సిస్ టు అవుటర్ ఫైబర్ని మనం సి నాట్ అంటాం. అంటే ఇక్కడ చూడండి ఒకసారి, డిస్టెన్స్ బిట్వీన్ న్యూట్రల్ యాక్సిస్ టు అంటే ఇక్కడ మన డాటల్ లైన్ ఎన్ఏ టు అవుటర్ ఫైబర్ అనమాట. సో ఇంతవరకు మనం సి నాట్ అంటాం. సో ఎల్ ఈక్వల్ టు సి నాట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ నాట్ మైనస్ ఆర్ఏ. సో దట్ ఈక్వల్ టు సో మనకి ఆర్ నాట్ 150 ఆల్రెడీ ఇక్కడ మన పైన మెన్షన్ చేస్తున్నాం, మైనస్ ఆర్ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మన రేడియేషన్ నోటేషన్లో వచ్చింది 117.457. సో దట్ ఈక్వల్ టు 32.543 mm. సో ఇది సి నాట్ వాల్యూ అనమాట. సో నెక్స్ట్ లెంత్ ఎల్ ఈక్వల్ టు ఆర్సి మైనస్ 10. సో మనకి ఫస్ట్ డయాగ్రామ్ మనం మెన్షన్ చేస్తాం చూడండి, ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సి మైనస్ 10. సో ఇది మామూలుగా అయితే మనకి ఎల్ ప్లస్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్సి అనమాట ఫార్ములా. సో ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్సి. మైనస్ 10 ఎందుకు వచ్చిందంటే ఇక్కడ అంటే యాక్చువల్గా మనకి సెంటర్ లైన్ యొక్క డిస్టెన్స్కి ఈ రెండు లెంత్ యొక్క డిస్టెన్స్ మైనస్ చేస్తే మధ్యలో ఉన్న డిస్టెన్స్ మనకి 10 అనమాట. సో దాన్ని ఇక్కడ మనం ఫార్ములాస్లో యాడ్ చేసాం, ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్సి మైనస్ 10. సో మన ఆర్సీ వాల్యూ ఆల్రెడీ వచ్చేసింది ఇక్కడ 120. 120 మైనస్ 10 ఈజ్ ఈక్వల్ టు 110 mm. నెక్స్ట్ ఫైండింగ్ ది ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్. సో ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ ఏ ఈక్వల్ టు బ్రెడ్త్ ఇంటూ హైట్. సో మనకి బ్రెడ్త్ తెలుసు, హైట్ తెలుసు, 30 into 60. సో 1800 millimeters square. సో బెండింగ్ మూమెంట్ MB ఈజ్ ఈక్వల్ టు F ఇంటూ L. సో మనకి ఫోర్స్ ఆల్రెడీ చేస్తున్నాడు, F అంటే 30 kN ఇచ్చాడు మనకి. సో మనం న్యూటన్లో కన్వర్ట్ చేస్తాం కాబట్టి 30 into 10 cube ఇంటూ సో L అంటే 10. సో లెంత్ మనకి ఆల్రెడీ ఇక్కడ మనకి ఫైండ్ అవుట్ చేసింది, L ఈజ్ ఈక్వల్ టు 110. సో మనం క్యాలిక్యులేట్ చేస్తే 3.3 into 10⁶ Newton mm. సో ఇది మన బెండింగ్ మూమెంట్ యొక్క వాల్యూ. నెక్స్ట్ ఫైండ్ డైరెక్ట్ స్ట్రెస్. సో సిగ్మా డి నోటేషన్, డైరెక్ట్ స్ట్రెస్ అంటే సిగ్మా డి ఈజ్ ఈక్వల్ టు F బై ఏ, ఫోర్స్ బై ఏరియా. సో ఫోర్స్ ఈక్వల్ 30 into 10 cube బై ఏరియా ఈక్వల్ టు 1800. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 16.667 Newton per mm square. సో 16.667 Newton per mm square ఇది మన డైరెక్ట్ స్ట్రెస్ యొక్క వాల్యూ. నెక్స్ట్ కంబైన్డ్ స్ట్రెసెస్ ఎట్ ఇన్నర్ ఫైబర్ ఆర్ మ్యాక్సిమం టెన్సైల్ స్ట్రెస్. సో మన లాస్ట్ ప్రీవియస్ క్లాస్లో మనం చేసిందే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఫార్ములా. కంబైన్డ్ స్ట్రెసెస్ ఇన్నర్ ఫైబర్ ఆర్ మ్యాక్సిమం టెన్సైల్. సో టెన్సైల్ వచ్చిందంటే మనకి పాజిటివ్ సైన్ అని చెప్పన్నాను. సో కంప్రెసివ్ వస్తే మన నెగిటివ్ సైన్ అని చెప్పాను. సో సిగ్మా ఆర్ఐ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా డి ప్లస్ సిగ్మా బిఐ. సిగ్మా డి ఈజ్ ప్లస్ ఎంబి ఇంటూ సిఐ బై ఏఈ ఇంటూ ఆర్ఐ. సో సిగ్మా డి ఇప్పుడు ఫైండ్ అవుట్ చేద్దాం, 16.667 ప్లస్ ఎంబి బెండింగ్ మూమెంట్ 3.3 into 10⁶ ఇంటూ సిఐ 27.457 బై 1800 ఇంటూ స్మాల్ ఈ 2.543 ఇంటూ ఆర్ఐ 90. సో క్యాల్కులేట్ చేస్తే మనకి సిగ్మా వాల్యూ వచ్చి 236.60 Newton per mm square. నెక్స్ట్ కంబైన్ స్ట్రెసెస్ ఎట్ outer fiber or maximum compressive stress.
సో ఇక మ్యాక్సిమం కంప్రెసివ్ అవుటర్ ఫైబర్ అంటే మనకి ఇక్కడ నెగిటివ్ సైన్ వస్తుంది అనమాట. సిగ్మా ఆర్ఐ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా డి మైనస్ సిగ్మా బిఐ. సేమ్ ఇదే ఫార్ములా. సో మనకి పాజిటివ్ ప్లేస్లో నెగిటివ్ వస్తుంది. సిఐ ఆర్ఐ ప్లేస్లో సి నాట్ ఆర్ నాట్ వస్తుంది అనమాట. సో ఎందుకు సిఐ అంటే ఇన్నర్ ఫైబర్, సిఓ అంటే అవుటర్ ఫైబర్ కాబట్టి సేమ్ సిగ్మా డి మైనస్ ఎంబి ఇంటూ సి నాట్ బై ఏ డాట్ ఈ ఇంటూ ఆర్ నాట్. 16.667 minus 3.3 into 10 power 6 into 32.543 by area 1800 into small a 2.543 into r naught 150. Sigma r naught is equal to minus 139.74 Newton per mm square. సో ఇది మన ఫార్ములా ప్రాబ్లం అనమాట. సో డిటర్మైన్ ది మ్యాక్సిమం ఫైబర్ స్ట్రెసెస్ కనుక ఫైబర్ స్ట్రెస్ ఇన్నర్ ఫైబర్ అవుటర్ ఫైబర్ యొక్క స్ట్రెసెస్ ఫైండ్ అవుట్ చేసి మన ప్రాబ్లం అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇదంతా మనకి ప్రొసీజర్ టు హౌ టు డిజైన్ ది ప్రొసీజర్. క్రేన్ హుక్ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి డిజైన్ ఒక ప్రొసీజర్ నేను లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాను. సేమ్ ఆ ప్రొసీజర్ ప్రకారం స్టెప్ బై స్టెప్ మనకి ఇక్కడ సాల్వ్ చేసుకుంటూ వచ్చారన్నమాట. సో క్రాస్ సెక్షన్ ఏంటి, తర్వాత రేడియస్ ఆఫ్ ఆర్ఎన్ కనుక్కున్నాము, ఆర్సీ కనుక్కున్నాము, ఈసిఐ సి నాట్, తర్వాత లెంత్. సో నెక్స్ట్ ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్, బెండింగ్ మూమెంట్, డైరెక్ట్ స్ట్రెస్. So next problem, a crane hook of trapezoidal cross section of dimensions half into 120 plus 60 into 90. సో మనకి ఇక్కడ ఏరియా ఇచ్చేసారు అనమాట. సో హాఫ్ ఇంటూ అది 120 అనేది ద ట్రిప్జాయిడల్ యొక్క హైట్, అవుటర్ ఫైబర్ యొక్క ఇన్నర్ ఫైబర్ యొక్క హైట్. సో 60 అనేది ఇన్నర్ ఫైబర్ యొక్క హైట్. సో ఇంటూ 90 అనేది హైట్ హెచ్ అనమాట. సో బిఐ బి నాట్ ఇంటూ హెచ్ హ్యాజ్ అన్ ఇన్నర్ రేడియస్ ఆఫ్ ది కర్వేచర్. ఇన్నర్ రేడియస్ ఆఫ్ ది కర్వేచర్ వచ్చేసరికి మనకి 120 mm. ద లోడ్ లైన్ ఈజ్ 15 mm away from the center of curvature. So determine safe load can carry if it is made of steel having an allowable stresses 90 MPa. సో MPa అంటే మెగా పాస్కల్. సో మనకి ఇక్కడ సేమ్ ఇందాక దానిలాగే క్రేన్ హుక్ డయాగ్రామ్ డ్రా చేసుకుంటాం, కానీ ఇక్కడ రెక్టాంగులర్ క్రాస్ సెక్షన్ ప్లేస్లో ట్రెప్జాయిడల్ సెక్షన్ వచ్చిందనమాట. సో ట్రెప్జాయిడల్ కలిగి మనకి 3 సైడ్స్ ఉంటాయి. సో ఇన్నర్ ఫైబర్, అవుటర్ ఫైబర్ అండ్ హైట్. సో దీనికి రేడియస్ ఆఫ్ ఇన్నర్ ఫైబర్ వచ్చేసి 120 mm. సో సెంటర్ లైన్ నుంచి ట్రెప్జాయిడల్ సెక్షన్ ఒక సెంటర్ లైన్కి ఆర్సీ వాల్యూ. సో ఎల్ ఈక్వల్ టు ఆర్సీ ఈక్వల్ టు 15. సో లోడ్ మనకి ఇక్కడ వచ్చిందనమాట లోడ్. సో గివెన్ డేటా స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు 90 MPa. సో అలౌబుల్ స్ట్రెస్ ఇచ్చేసారు ఆల్రెడీ మనకి. మనం స్ట్రెస్ మెన్షన్ చేసుకున్నాం. స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు 90 MPa. సిన్స్ ఇట్ ఈస్ నాట్ మెన్షన్డ్ వెదర్ ది స్ట్రెస్ ఈజ్ టెన్జైల్ ఆర్ కంప్రెసివ్. సో మనకి ఇచ్చిన డయాగ్రామ్లో అది టెన్జైల్ స్ట్రెస్సా కంప్రెసివ్ స్ట్రెస్సా అనేది దాన్ని మెన్షన్ చేయలేదు. సో క్యాలిక్యులేట్ ది వాల్యూ ఆఫ్ ఎఫ్ ఇన్ బోత్ కేసెస్ అండ్ కన్సిడర్ ది సిమిలర్ వాల్యూ. సో మనకి ఎఫ్ కూడా అంటే ఫోర్స్ కూడా ఇవ్వలేదు కాబట్టి మన బోత్ కేసెస్ యూస్ చేసి మన ఎఫ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో డైమెన్షన్స్ ఆఫ్ ది ట్రిపీజియం మనకి ప్రాబ్లంలో ఇచ్చినాడు. హాఫ్ ఇంటూ 120 ప్లస్ 60 ఇంటూ 90.
So dimensions of the trapezium, so half into 120 plus 60 into 90. So that means we've already చెప్పాను కదా. So BI is equal to 120 mm, so B0 is equal to 60 mm, so H is equal to 90 mm, L is equal to RC plus 50. సో మనకి RA, radius of the inner fiber, is equal to 120 mm. నెక్స్ట్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ది ట్రెపీజియం. సో సేమ్ మన జలాదిన్ డేటా బుక్లోనే 4.29 పేజ్లో సో మనకి ట్రెపీజియం క్రాస్ సెక్షన్ ఉంటుంది. సో మనకి డయాగ్రామ్ అనేది దాంట్లో యాక్చువల్గా ఎలా ఉందో అలాగే నోట్ చేసుకోండి. సో మనకి డాటర్ లైన్ వచ్చేసరికి సెంట్రల్ లైన్ CL, సెంట్రల్ లైన్. సో RI, distance between central line to inner fiber. RN, distance between central line to neutral axis. RC, distance between central line to central axis. So BI is equal to 120, B0 is equal to 60. So R0, distance between central line to outer fiber. So R0 is equal to, already మనకు తెలిసింది, H plus RI ఫార్ములా. సో 90 plus 120, 210 mm టోటల్ యొక్క లెంత్ అనమాట R0. సో CI, distance between neutral axis to inner fiber. C0, distance between neutral axis to outer fiber. So eccentric, distance between neutral axis to central axis. సో మనకి RI is equal to 120 mm, height H equal to 90, so B0 60 mm, BI 120 mm, so L is equal to R plus 50, R0 is equal to 120 plus 90, 210 mm. Same finding the radius of the neutral axis. So radius of the neutral axis formula in the Rn is equal to BI plus B0 by 2 into H by BI R0 minus B0 RI by H into log E R0 by RI minus BI minus B0. సో మనకి ఫార్ములా అనేది మన జలాదిన్ డేటా బుక్లో ఉంటుంది. సేమ్ ఈ ట్రెపీజియం క్రాస్ సెక్షన్ ఫైండ్ అవుట్ చేయడానికి దాని పక్కనే ఉంటుంది అనమాట RN వాల్యూ. సో సబ్స్టిట్యూట్ ద అబోవ్ వాల్యూస్ బిలో ఈక్వేషన్. సో RN is equal to BI 120 plus B0 60 by 2 into height 90 by same BI 120 into R0 210 minus B0 60 into RI 120 by 90 into log E R0 210 by RI 110 minus BI 120 minus B0 60. So we can solve. Rn is equal to 155.99 mm. So మనకి Rn value. Next RC. So RC is equal to RI plus H into BI plus 2B0 by 3 into BI plus B0. సో ఇది మనకి RC వాల్యూ. ఇది కూడా మనకి ఆ ట్రెపెజియం క్రాస్ సెక్షన్లోనే ఉంటుంది. సో సబ్స్టిట్యూట్ ద వాల్యూస్. సో మనకి RC is equal to 160 mm. Eccentric, small a is equal to RC minus RN. RC 160 minus 155.99. So మన RN value. So that is equal to 4.001 mm. So CI is equal to RN minus RI. 155.99 minus 120. 35.99 mm. So C0 is equal to R0 minus Rn. So 210 minus 155.99, 54 mm. So L is equal to RC plus 50. So RC is equal to 160 plus 50, 175 mm. Next, finding the area of trapezium. So area A is equal to half into BI plus B0 into H. Already మనకి ప్రాబ్లంలో ఇచ్చేస్తున్నారు. is equal to half into 120 plus 60 into 90. So A is equal to 8100 mm square.
So we know that sigma d is equal to F by A. So force by area. So F by area equal to 8100. So అందుకని మనకి ఫోర్స్ ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి ఫోర్స్ అలాగే మెన్షన్ చేసి పెట్టు. సో బెండింగ్ మూమెంట్. సో ఎంపీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ ఎల్. ఇక్కడ మనకి ఫోర్స్ ఇవ్వలేదు. సో ఎఫ్ ఇంటూ 175. సో 175 ఎఫ్ అన్నమాట. సో కేస్ 1. Tensile stresses at inner fiber. So sigma Ri, that is equal to sigma d plus formula మనం చెప్పింది కదా mb ci by capital A into small a into ri. సేమ్ ఈ ఫార్ములాను మనం దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తాం. సిగ్మా ri is equal to, సో సిగ్మా d అంటే f by 8100 ప్లస్ బెండింగ్ మూమెంట్ 175 ఇంటూ ఎఫ్ ఇంటూ సిఐ 35.99. సో ఇది 35.99 మన సిఐ వాల్యూ బై క్యాపిటల్ ఏ 8100 ఇంటూ స్మాల్ ఈ 4.001 ఇంటూ ఆర్ఐ. సో మనకి ఆర్ఐ వచ్చేసి 120 mm. సో రేడియస్ ఆఫ్ ది నెట్ ఆల్రెడీ మనకి ప్రాబ్లం వచ్చేస్తున్నాడు. సో సబ్స్టిట్యూట్ ద వాల్యూస్ అండ్ సాల్వ్ ది ఈక్వేషన్. సో సిగ్మా ఆర్ఏ ఈక్వల్ టు మనకి 90. సో దట్ ఈక్వల్ టు 3.888 into 10 power 6 into f plus 51 into 10 power 6 into f by 5.15 into 10 power 10. So cross multiplication. So f is equal to 3.15 into 10 power 10 into 90 by 3.88 into 10 power 6 plus 51 into 10 power 6. So మనకి f is equal to 51.65 into 10 cube newton. సో మనకి f అనేది క్యాలిక్యులేట్ చేసి ఫైండ్ అవుట్ చేశాను అనమాట కేస్ 1 యూస్ చేసుకొని. సేమ్ అలాగే కేస్ 2 కంప్రెసివ్ స్ట్రెసెస్ ఎట్ outer fiber. సో సిగ్మా ఆర్ నాట్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బై అంటే సిగ్మా డి మైనస్ సిగ్మా డి నాట్. ఎఫ్ బై 8100 మైనస్ 175 ఇంటూ ఎఫ్ ఇంటూ 54 బై 8100 ఇంటూ 4.001 ఇంటూ 210. సో మనకి ఆర్ నాట్ వాల్యూ వచ్చేసి -90. సో దట్ ఈక్వల్ టు 6.805 into 10 power 6 f minus 1.6 76.54 into 10 power 6 by 5.51 into 10 power 10. So that is equal to cross multiplication finding the f kabatti. So f is equal to -90 into 5.51 into 10 power 10 by 6.805 into 10 power 6 minus 76.54 into 10 power 10. So f is equal to 71.15 Newton per mm square. సో మనం ఇక్కడ ఈ 2 కేసెస్ యూజ్ చేసి మనం ఎఫ్ అనేది ఫైండ్ అవుట్ చేసాం. సో దీంట్లో మనం ఏ వాల్యూ తీసుకోవాలి? కన్సిడర్ మినిమం వాల్యూ ఈజ్ అబౌవ్ 2 వాల్యూస్. సో మనకు వచ్చిన ఫోర్స్ వాల్యూస్లో మినిమం వాల్యూ ఏదైతే ఉందో అది మనం ఫైనల్గా మనం తీసుకోవాలన్నమాట. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 51.65 Newton per mm square. సో ఇది మన ప్రాబ్లం. సో నెక్స్ట్ ప్రాబ్లం. Curved bar of rectangular cross section 40 into 60 mm and mean radius 100 mm subjected to bending moment 2 kN meter. Find the stresses at outer and inner fiber. Find also bending stresses at centroidal axis. సో మనకి క్రాస్ సెక్షన్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఇచ్చేస్తున్నారు మనకి హైట్ బ్రెడ్త్ 40 into 60. నెక్స్ట్ అలాగే రేడియస్ ఆఫ్ ది మీన్ రేడియస్. సో మన ఆర్సీ వాల్యూ అంటే మనం సెంట్రల్ యాక్సిస్ దగ్గర నుంచి సెంట్రల్ లైన్ వరకు ఉన్న డిస్టెన్స్ని మనం ఆర్సీ అంటాం. సో దాని యొక్క డిస్టెన్స్ని మనం 100 mm అంటాం.
అది మనకి ప్రాబ్లం ఇచ్చేస్తున్నారు. సో మనం ఫైండ్ అవుట్ చేయమనింది outer ఫైబర్ ఇన్నర్ ఫైబర్ యొక్క స్ట్రెస్సెస్ ప్లస్ బెండింగ్ మూమెంట్, బెండింగ్ స్ట్రెస్ కూడా క్యాలిక్యులేట్ చేయమన్నారు. సో గివెన్ డేటా, సో Ri is equal to Rc minus h/2 అంటే 30/2. సో 30 కాదు, ఇది 60గా నోట్ చేసుకోండి. 100 మైనస్ 60/2. సో దాన్ని డివైడ్ 60/2 డివైడ్ చేస్తే మనకు 30 వస్తుంది. 100 మైనస్ 30 70 mm అనమాట. సో ఇది మనకు చేంజ్ చేసుకోండి, 30 కాదు 60. సో మనకి ఆర్సీ ఈజ్ ఈక్వల్ టు 100 ఆల్రెడీ ప్రాబ్లం చేస్తున్నాడు. సో బెండింగ్ మూమెంట్ ఎంబీ ఈజ్ ఈక్వల్ టు 2 kN మీటర్. సో దాన్ని న్యూటన్ కన్వర్ట్ చేస్తే 2 × 10⁶ న్యూటన్ మీటర్, న్యూటన్ మిల్లీమీటర్. సో బి ఈక్వల్ టు 40 mm, హెచ్ ఈజ్ ఈక్వల్ టు 60 mm హైట్. సో ఆర్ నాట్ ఈజ్ ఈక్వల్ టు 70 + 60. సో 70 అంటే ఏంటి, 60 అంటే ఏంటి? 60 వచ్చేసి హైట్, 70 అనేది మన ఇన్నర్ రేడియస్. సో 70 + 60 ఈజ్ ఈక్వల్ టు 130 mm. నెక్స్ట్ రేడియస్ ఆఫ్ ది న్యూట్రల్ యాక్సిస్ Rn. సో మన Rn ఈజ్ ఈక్వల్ టు h/log e R0/Ri. సో మనకి ఫార్ములా అనేది ఫ్రమ్ జలార్దన్ డేటా బుక్ 4.29 రెక్టాంగులర్ క్రాస్ సెక్షన్ యొక్క Rn వాల్యూ ఒక ఫార్ములా ఇది. సో దట్ ఈస్ h = 60/log e R0 130/70. సో Rn ఈజ్ ఈక్వల్ టు 96.924 mm. సో RC ఈజ్ ఈక్వల్ టు 100 mm. సో ఆల్రెడీ మనకి ప్రాబ్లంలో దీన్ని ఇచ్చేస్తున్నాడు. సో దాన్ని ఫైండ్ అవుట్ చేసిన అవసరం లేదు. సో స్మాల్ e ఈజ్ ఈక్వల్ టు RC మైనస్ Rn, 100 మైనస్ 96.924, 3.076 millimeters. సో CI ఈజ్ ఈక్వల్ టు Rn మైనస్ Ri, 96.924 minus 70, 26.924 millimeters. So C0 is equal to R0 minus Rn, 130 minus 96.924, 33.076 millimeters. So last, area of the rectangular cross section. So area of the rectangular cross section is equal to 60 into 40, B into H, 2400 mm². Next, bending stresses set to the inner fiber. So bending stress sigma B is equal to sigma BI, inner fiber kabatti sigma BI, MB into CI by A into small e into Ri. So that is equal to MB 2 into 10⁶ into CI 26.924 by A 2400 into small e 3.076 into Ri 70. సో మనం క్యాలిక్యులేట్ చేస్తే మన సిగ్మా BI ఈజ్ ఈక్వల్ టు 104.239 Nm². సో ఇది మన పాజిటివ్ వాల్యూ వచ్చింది కాబట్టి దీన్ని మనం టెన్జైల్ స్ట్రెస్ అని అంటాం. 104 మనకి సిగ్మా BI అనేది టెన్జైల్ స్ట్రెస్. సో బెండింగ్ స్ట్రెస్ సెట్ outer ఫైబర్ sigma B0 is equal to MB into C0 by A into E into R0. So by using minus is outer fiber కాబట్టి compressed stress. So that is equal to minus 2 into 10⁶ into 33.076 by 2400 into 30.076 into 130. So that is equal to minus 68.924 Nm². So that is compressed stress. Next, last find out చేయమనేది bending stresses at centroidal axis. So sigma BC. So that is equal to minus MB by A into RC. So మనకి E అవసరం లేదు, CI RA కూడా అవసరం లేదు, ఓన్లీ మనకి సెంట్రల్ యాక్సిస్ కాబట్టి. సో minus 2 into 10⁶ by A 2400 into RC 100. So that is equal to minus 8.33
న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్. సో ఇది మన ప్రాబ్లం అనమాట. సో ప్రాబ్లం ఏం కనుక్కోమన్నాడు, స్ట్రెస్సెస్ ఎట్ outer and inner fiber, ఫైండ్ ది బెండింగ్ స్ట్రెసెస్ ఎట్ సెంట్రాయిడల్ యాక్సిస్. సో అవే మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేసాం. బెండింగ్ స్ట్రెసెస్ ఇన్నర్ ఫైబర్ అండ్ outer ఫైబర్, బెండింగ్ స్ట్రెసెస్ ఎట్ సెంట్రాయిడల్ యాక్సిస్. సో మనకి ప్రాబ్లం ఎలా ఇచ్చినా సరే ఫైండ్ అవుట్ చేయాల్సినవి ఇవే. సో నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లం, the section of a crane hook is trapezium, the inner face is B at a distance of 120 mm from the central line of the curvature. The outer face is 25 mm and the depth of the trapezium is 120 mm. Find the value of B if the extreme fiber stresses due to pure bending is numerically equal, if the section is subjected to a couple which develop a maximum fiber stresses of 60 MPa megapascal. Determine magnitude of the couple. Couple means bending moment anamata, MB. So given data, Ri is equal to, so radius of the inner fiber is 120 mm, Bi is equal to small b, B0 is equal to 25 mm, height equal to 120 mm. So sigma Bi is equal to sigma B0, that equal to 60 MPa అంటే 60 Newton per mm square. From cross section of trapezium. సో మనకి ట్రెపేజియం క్రాస్ సెక్షన్ నోట్ చేసుకోండి. సో సెంట్రల్ లైన్ RI, RN, RC, R0, CS యాస్టేజ్గా మన డేటా బుక్లో ఉన్నట్టు. సిన్స్ ద ప్రాబ్లం ద స్ట్రెసెస్ ఆర్ ఇన్ సేమ్. సో మనకి ప్రాబ్లంలో బెండింగ్ స్ట్రెసెస్ BI ఈజ్ ఈక్వల్ టు B0 రెండు ఈక్వల్ అనమాట. సో సేమ్. సో దీంట్లో B0 ఈక్వాలిటీ outer fiber 25. సో BA మనకి ఇవ్వలేదు, సో దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. BA ఈక్వల్ టు B. సో CA హైట్ ఈక్వల్ టు 120 mm. సో RA ఈక్వల్ టు 120, R0 ఈక్వల్ టు 240. సో ఇది 120 ప్లస్ 120 అనమాట. R0 ఈజ్ ఈక్వల్ టు RI ప్లస్ H. 120 ప్లస్ 120 240 mm R0 వాల్యూ. సో మనం RC వాల్యూ కనుక్కోవాలి, RN కనుక్కోవాలి. సో సిగ్మా B ఈక్వల్ టు సిగ్మా B0. సో MB into CI by AE into RI equal to MB into C0 by AE into R0. సో దీంట్లో MB క్యాపిటల్ A స్మాల్ ఏ స్మాల్ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. CI by RI ఈక్వల్ టు C0 by R0. సో మనకు ఆల్రెడీ RI వాల్యూ R0 వాల్యూ తెలుసు. CI by 120 ఈక్వల్ టు C0 by 240. సో CI by C0 is equal to 120 by 240. సో దట్ ఈక్వల్ టు 1/2. సో 2CI ఈక్వల్ టు C0. సో C0 ఈక్వల్ టు మనకి 2CI అనమాట. బట్ H ఈజ్ ఈక్వల్ టు C0 ప్లస్ CI. సో దట్ ఈక్వల్ టు 120. మన H ఫార్ములా అనమాట. C0 ప్లస్ CI ఈజ్ ఈక్వల్ టు 120. హైట్ ఆల్రెడీ ఇచ్చేస్తున్నాడు. సో దట్ 2CI ప్లస్ CI ఈజ్ ఈక్వల్ టు 120. Substitute C0 value in above equation. 2CI is equal to CI. So that equal to 3CI is equal to 120. CI is equal to 120 by 3. So the divide చేస్తే మనకి 40 mm వస్తుంది. So C0 is equal to 2 into CI. So 2 into 40 80 mm. సో మనకి CI వచ్చేసరికి 40 mm, C0 వచ్చేసరికి 80 mm. So we know that RN is equal to RI plus CI. So RI is equal to 120 plus CI equal to 40. So 160 mm. So last we can find RN value. So RN is equal to BI plus B0 by 2 into H by BI R0 minus
B naught into Ri by H into log E R naught by Ri minus Bi minus B naught. సో ఇది మన డేటా బుక్లో ఉంటుంది ట్రిపెజియం సెక్షన్ యొక్క Rn వాల్యూ. సో Rn ఈజ్ ఈక్వల్ టు 160. సో దట్ ఈక్వల్ టు మన బిఐ ప్లస్లో సేమ్ బి అలాగే మెన్షన్ చేసుకున్నాం. బిఐ ప్లస్ 25 ఇంటూ 120/2 by bi into r naught 240 minus b naught 25 into 120 by 120 into log it 240 by 120 minus b minus 25. So we can cross multiplication. So bi is equal to, so 160 is equal to ఇవన్నీ డివైడ్ చేసుకోండి. bi plus 25 by 60 240b minus 3000 by 120 into 0.693. సో 0.693 అంటే log of 240 by 120 వాల్యూ అనమాట. అది 0.693 minus b minus 25. So 2.667 into is that equal to bi plus 25 by 240b minus 3000 into 5.775 into 10 power minus 3 minus b minus 25. సో ఇది మన 60ని ఇంటూ 2 సో మనకి 2 దీన్ని క్రాస్ మల్టిప్లై చేసి 120 ఇంటూ 2 అనమాట 20. సో మనకి ఈ వాల్యూ వస్తుంది సేమ్. సో బిఐ 2.667 ఈక్వల్ టు బిఐ ప్లస్ 25 by 1.386 బి. సో దీంట్లోంచి దాంట్లో మైనస్ చేసేము మైనస్ 17.325 minus of b minus 25 యాక్చువల్గా కరెక్షన్. సో బిఐ ప్లస్ 25 by, సో దీంట్లో దాన్ని తీసేస్తే 0.3886b ప్లస్ 7.675. సో లాస్ట్ we can cross multiplication. So 1.0294 into b plus 20.469 that equal to b plus 25. సో ఇవి మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకి 0.0294 వస్తుంది. సో బిఐ ఈజ్ ఈక్వల్ టు 154.11 mm. సో ఇది మన బిఐ వాల్యూ 154.11 mm. నెక్స్ట్ రేడియస్ ఆఫ్ సెంట్రాయిడల్ యాక్సిస్ RC value. So RC is equal to Ri plus H into Bi plus 2B naught by 3 into Bi plus B naught. Since RC is equal to, so మనకి Ri equal 120, H equal to 120 into Bi 154.11 plus 2 into B naught 25 by 3 into Bi 154.11 plus B naught 25. So RC is equal to 165.583 mm. So small a is equal to RC minus Rn. So that is equal to 165.583 minus 160. So 5.583 mm. So Ci is equal to Rn minus Ri. So that is equal to 160 minus 120. So 40 mm. C naught is equal to R naught minus Rn. 240 minus 160, 80 mm. Next, area of trapezium. So that is equal to half into B naught plus Bi into H. So that is equal to 10746.6 mm square. So this is the area of trapezium. Next, bending stresses in outer fiber. So sigma B naught is equal to MB C naught by A into small a into R naught. So substitute the values. So MB is equal to 10.79 into 10 power 6 Newton mm. So thank you.